అందరికీ నమస్కారం అండి. బ్రహ్మ తలరాత ఒక అద్భుతమైన కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. కాశీలో ఉన్న గంగ దగ్గర ఒక వ్యాపారి ఉండేవాడు. అతడు ప్రతిరోజు స్నానం చేయటానికి గంగానది దగ్గరకు వచ్చి స్నానం చేసి వెళ్ళాడు. అతనికి బ్రహ్మ రాసిన రాత చదివే విద్య తెలుసు. గంగానది దగ్గర ఒక మర్రి చెట్టు ఉంది. ఒకరోజు ఆ చెట్టుకి దగ్గరలో నడుస్తుండగా కాలికి ఒక పుర్రె తగిలింది. దానిని చూసి చీ ఎదవ పుర్రె, ఇప్పుడే తగలాలా, మళ్ళీ స్నానం చెయ్యాలి అనుకుంటూ పుర్రెను కాలితో తన్నబోయాడు. పుర్రె తళుక్కుమని మెరిసింది. అది చూసి దీని తలరాత ఏంటో తెలుసుకుందాము అని దానిని చేతిలోకి తీసుకుని చదివాడు. వీడు జీవితాంతం కష్టపడతాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులు చీవాట్లు పెడతారు. బడిలో పంతుళ్ళు కొడతారు. పెళ్ళయ్యాక పెళ్ళాం తిడుతుంది. పిల్లలు పెద్దయిన తర్వాత ఇంట్లో నుంచి తరిమి బయటికి నెట్టేస్తారు. ప్రతి క్షణము ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. డబ్బు నిలవదు. ఎవరైనా దయదలిచి ఇచ్చినా ఆ డబ్బు నిలవకుండా పోతుంది. బ్రతికినంతకాలం కష్టాలు పడి పడి చస్తాడు. వీడు చచ్చిన 5 సంవత్సరాలకు వీడి పుర్రె ఒక స్త్రీ చేతిలో అవమానం పాలై మోక్షం పొందుతుంది అని ఆ పుర్రె మీద బ్రహ్మ తలరాత రాసి ఉంది. అది చదివి చనిపోయక ముందు అవమానం అంటే పర్వాలేదు, కానీ చనిపోయిన తర్వాత కూడా పుర్రెకు అవమానం ఏంటి, బ్రహ్మకు అసలు బుర్ర ఉందా అని పుర్రెను విసిరేయబోయి అసలు అవమానం ఎలా జరుగుతుందో చూద్దాం అనుకొని దగ్గరలో ఉన్న మర్రి చెట్టు తొర్రలో ఈ పొర్రెను దాచాడు. ప్రతిరోజు స్నానం చేసి వస్తూ చెట్టు తొర్రలో ఉన్న పొర్రెను పలకరించి వెళుతూ ఉండేవాడు. ఇలా కొన్నాళ్లు గడిచిన తర్వాత బంధువుల ఇంట్లో వివాహం ఉంటే ఒక 10 రోజుల పాటు ఆ వివాహ మహోత్సవాలలో గడిపి వచ్చాడు. ఎప్పటిలాగానే స్నానానికి వెళుతూ పొర్రె సంగతి గుర్తొచ్చి మర్రి చెట్టు దగ్గరకు వెళ్లి త్వరలో ఉన్న పొర్రె కోసం చూస్తే కనపడలేదు. ఎంత వెతికినా దొరకలేదు. మర్రి చెట్టు త్వరలో ఉన్న పుర్రె ఏమైపోయింది అని ఆలోచిస్తూ స్నానం చేస్తున్నాడు. స్నానము సంధ్యావందనం చేస్తున్నా అతని మనసు మాత్రం పుర్రె మీదే ఉంది. చేశామంటే చేశామన్నట్లుగా నిత్యకృత్యాలు చేస్తూ ఉండగా అది భార్య గమనించి, మీరెందుకు అలా ఉన్నారో నాకు తెలుసులేండి అంది. ఓసే పిచ్చి మొహమా, ఏం తెలిసే నీకు అన్నాడు. మీరు ఆలోచించేది మీ రెండో భార్య చనిపోతే మర్చిపోలేక మర్రి త్వరలో దాచిన ఆవిడ పుర్రె గురించే కదా. ఆ సంగతి నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా? మీరు రోజు ఆ మరితొరలో ఉన్న పుర్రెను చూస్తున్నారని జనాలు చెప్పారు అంది. ఓహో, ఇంతకు ఏం చేశావే దాన్ని? అది నా సవతిదని తెలిసి కోపం పట్టలేక ఇంటికి తీసుకొచ్చి వేడివేడి నీళ్లు మరగబెట్టి దానిమీద పోశాను. సలసలా కాగే నూనె దానిమీద గుమ్మరించాను. అప్పటికీ కసి తీరక కారం చల్లాను. అయినా కోపం తీరక రోట్లో వేసి రోకలి బండతో పచ్చడి కింద కొట్టి పిండి పిండి చేసి గంగలో కలిపాను అంది. అప్పుడు జరిగింది చెప్పాడు. ఓసే వెర్రిమొహమా, అది నా పెళ్ళాం కాదే. దానిమీద చచ్చాక కూడా ఆ పుర్రె అవమానం పాలై మోక్షం పొందుతుందని రాసి ఉంది. అది ఎలా జరుగుతుందో చూద్దామని చెట్టు తెర్రలో దాచి రోజూ చూస్తూ ఉన్నాను. ఇదిగో నీ వల్ల అవమానం పాలై గంగలో కలిసి మోక్షం పొందింది. గంగలో కలిస్తే మోక్షమే కదా అన్నాడు. ఆ విధంగా బ్రహ్మ రాసిన రాత నిజమైంది. బ్రహ్మ గనక రాస్తే నిజమై తీరుతుంది. బ్రహ్మ రాసిన రాత మారాలంటే ఏం చెయ్యాలి? సద్గురువు యొక్క కటాక్షం ఉండాలి. అప్పుడే రాతను మార్చుకోవచ్చు. లేదంటే ఇది నేనే చేశాను, నేనే చేయగలను అనే భ్రమలో బ్రతికేస్తారు. ఈ అద్భుతమైన కథ మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.